ఉన్నప్పుడు ప్రోటాన్కి ప్రయారిటీ ఇచ్చి ప్రోటాన్ని రిమూవ్ చేస్తుంది. సెకండ్ ప్రయారిటీ కార్బనైల్ గ్రూప్, అంటే ఎనీ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ గ్రూప్ ఉన్నప్పుడు, ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ ఉన్నప్పుడు దాని మీద అటాక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సెకండ్ కేసు ఏంటి, ప్రోటాన్ తీసుకుంది అనుకుందాం. సో ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి CH2 C11OH, ఇక్కడ నెగిటివ్ చార్జ్ కార్బానియన్ అనేది ఫామ్ అయింది. ఈ కార్బానియన్ అనేది ఏమవుతుందంటే ఈ నెగిటివ్ చార్జ్ అనేది కార్బన్ మీద ఉండిపోకుండా రెజనెన్స్ ద్వారా బై రెజనెన్స్ ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి డీలోకలైజేషన్ జరుగుతుంది. ఓకే, ఇలాగా ఈ నెగిటివ్ చార్జ్ డీలోకలైజేషన్ అవ్వడం వల్ల ఈ స్ట్రక్చర్ అనేది మోస్ట్లీ స్టేబుల్ అండ్ మోర్ ప్రిఫరబుల్ దాన్ డైరెక్ట్ కార్బనైల్ అటాక్. డైరెక్ట్ కార్బనైల్ అటాక్ జరిగే కన్నా ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి స్టేబుల్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తీసుకున్న ఆల్డిహైడ్ కి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నప్పుడు కార్బనైల్ మీద అటాక్ చేసే బదులు ఆల్ఫా హైడ్రోజన్స్ అబ్స్ట్రాక్ట్ చేయడం అనేది మోర్ ప్రిఫరబుల్. అదే ఫార్మాల్డిహైడ్ చూడండి, అసలు ఆల్ఫా కార్బన్సే లేవు, సో ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా లేవు. ఓకే, ఇక్కడ మరి వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఏంటి ఉన్న ఒకే ఒక ఆప్షన్, డైరెక్ట్ కార్బనైల్ అటాక్ చేస్తే ఈ బాండ్ షిఫ్ట్ అయ్యి మనకి HCO- అండ్ OH ఇది ఫామ్ అవుతుంది. లేదు కొంతమందికి డౌట్ వస్తుంది, ఇక్కడ ప్రోటాన్ ఉంది కదా ఇది రిమూవ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది HC11O-. సో ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఎప్పటికీ ఇంకా డీలోకలైజేషన్ అనేది జరగలేదు. అండ్ ఈ కార్బన్ నెగిటివ్ చార్జ్ అనేది మోస్ట్లీ అన్స్టేబుల్. సో ఇక్కడ ప్రోటాన్ అబ్స్ట్రాక్షన్ కన్నా డైరెక్ట్ కార్బనైల్ మీద అటాక్ అనేది ఫేవరబుల్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీద మీకు ఆల్డాల్ అండ్ కెనిజారో రియాక్షన్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి.